హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ మహిళలకు గుడ్ న్యూస్ చెప్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. ఇక అలాగే మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు తక్కువ వడ్డీకి బ్యాంక్ రుణాలు కూడా అందిస్తోంది. ఇక పొదుపు సంఘాలు, డ్వాక్రా మహిళలకు తోడ్పాటు అందించడం కోసం కేంద్రం అనేక స్కీమ్లు అమలు చేస్తోంది. వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇటీవల కేంద్రం మరో కొత్త పథకాన్ని ప్రారంభించింది. అదే కంప్యూటర్ దీదీ కా దుకాన్ కార్యక్రమం. ఈ ప్రోగ్రాం ద్వారా మహిళలు ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేసుకుని ప్రజలకు డిజిటల్ సేవలు అందించవచ్చన్నారు. ఈ సెంటర్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. మహిళలు ఈ సెంటర్ల ద్వారా ప్రభుత్వ డిజిటల్ సేవలు, టికెట్ల బుకింగ్స్, ఇతర ఆన్లైన్ సర్వీసులను కూడా ప్రజలకు అందించడం ద్వారా ఆదాయం సంపాదించుకోవచ్చు. వీటికి కావాల్సిన అర్హతలు ఏంటంటే కనీసం ఇంటర్ అయినా చదివి ఉండాలి, కంప్యూటర్పై అవగాహన కలిగి ఉండాలి, డ్వాక్రా సంఘంలో సభ్యురాలు అయి ఉండాలి. ఇక అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఏపీలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ స్కీమ్ అమలవుతోంది. గ్రామ పంచాయతీల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. వీరిని కంప్యూటర్ దీదీగా నియమించి కార్యాలయాలు కేటాయిస్తారు. వీరికి ఉచితంగా శిక్షణతో పాటు ల్యాప్టాప్ కూడా పంపిణీ చేయనున్నారు. ఇక ట్రైనింగ్ అయ్యాక సెంటర్ నిర్వహణ కోసం బ్యాంకుల నుంచి ప్రభుత్వం 50,000 రూపాయల వరకు తక్కువ వడ్డీకే రుణం ఇప్పిస్తోంది. ఈ నిధుల ద్వారా బల్లలు, కుర్చీలు, ఇంటర్నెట్ కనెక్షన్ వంటి సౌకర్యాలు ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఇక ప్రభుత్వం మహిళల కోసం ఒక కొత్త కార్యక్రమాన్ని అయితే ప్రారంభించింది. ఇక దీదీ కా దుకాన్ కార్యక్రమానికి కూడా కేంద్రం అమలు చేస్తోంది. దీని ద్వారా మహిళలు ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ నుంచి తక్కువ ధరకు వస్తువులు పొంది వాటిని విక్రయించుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇందుకోసం ఆన్లైన్ మార్కెటింగ్లో డ్వాక్రా మహిళలకు ఫ్రీ ట్రైనింగ్ కూడా అందిస్తున్నారు. ఈ శిక్షణలో తక్కువ ధరలకే ఈ కామర్స్ వెబ్సైట్ల ద్వారా వస్తువులు ఎలా పొందాలి, వాటిని ఎలా విక్రయించుకోవాలి అనే మెళకువలు కూడా నేర్పిస్తున్నారు. ఇక దీంతో మహిళలు ప్రజలకు ఆన్లైన్ ద్వారా వస్తువులు అమ్మి సొంత ప్రాంతంలోనే డబ్బులు సంపాదించుకోవచ్చు. త్వరలోనే అన్ని రాష్ట్రాల్లో ఈ పథకం అమలు కానుంది. మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.